పార్ట్ 18 అండి. ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. డెలివరీ పార్ట్లోను ఇంకా పాపకి ఫీవర్ తగ్గిన తర్వాత మంచి రోజు చూసి అమ్మ వాళ్ళు పురిటి స్నానం అయితే చేపించారండి. పాప పేగు మెల్లో వేసుకొని పుట్టింది కాబట్టి కోడి పేగు తీసుకొచ్చి పాప మెల్లో వేసి మేనమామ చేత కటింగ్ చేయించారనమాట. కటింగ్ చేపిస్తే ఆ దోషం ఏదైనా ఉంటే పోద్దనమాట. అది మాలో ఉండే ఆచారం అండి. బిడ్డ పుట్టిన తర్వాత మేనమామ బిడ్డను చూడకూడదనమాట. మా తమ్ముడు నా బిడ్డను అయితే చూడకుండా పురిటి స్నానం రోజైతే పేక్ కటింగ్ చేశాక అద్దంలో అయితే నా బిడ్డను చూశాడండి. పాప పుట్టిన 11వ రోజునైతే పురుడైతే చేసుకున్నామండి. అందరినీ పిలుచుకొని భోజనాలు ఇవి పెట్టుకున్నాం అనమాట. ఎప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అయితే పాపకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి. పాపకి ఇప్పుడు 5 years, July 12th 6 year అనేది వస్తుంది అనమాట. పాపకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉన్నాం అనమాట మేమైతేను. కొందరికి 7th monthలో 8th monthలో పిల్లలు పుడుతూ ఉంటారు. కొందరు బతుకుతారండి, కొందరు చనిపోతారు. అదైతే నిజమేను. కాకపోతే నా విషయంలో ఆ దేవుడి దయ వల్ల మంచిగానే జరిగిందనమాట. మాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.